దేవుడు తన కుమారుడైన యేసయ్యను మన కోసం బలిగా వెలిగా, అంటే ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసయ్యను ఇవ్వడానికి వెనుకాడలేదు కదా. నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు, నువ్వు అడిగే ప్రతి విజ్ఞాపనకు దేవుడు జవాబు ఇవ్వడా? కాబట్టి దేవుడే మన పక్షమునుండగా, దేవుడు మన పక్షము నుండి కార్యం చేయడానికి సిద్ధపడుతూ ఉండగా మనం ఎందుకు భయపడాలండి? కాబట్టి ఏ విషయంలో కూడా మనం భయపడకూడదు. దేవుడు మన పక్షమునున్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీకున్న బాధను బట్టి, నీకున్న వేదనను బట్టి, నీకున్న అప్పులను బట్టి, లేదంటే నీకున్న సమస్యలను బట్టి నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరున్నారు, నా పక్షమున ఎవరున్నారు అని వాపోతున్నావేమో. కానీ ఇదిగో వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీ పక్షమునున్నాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. నువ్వు వ్యాపారంలో ఓడిపోతున్నా, చదువులో ఓడిపోతున్నా, కుటుంబంలో ఓడిపోతున్నా, లేదంటే నీకున్న సమస్యలను బట్టి ఈ ఓడిపోయిన పరిస్థితులకు వెళుతున్నా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. అటు రీతిగా దేవుడు